మరి ముఖ్యంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అంటే సక్సెస్ అయిన తర్వాత పిండం ఏర్పడిన తర్వాత వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే యాజ్ యూజువల్‌గా క్యాజువల్‌గా క్యారింగ్ చేసే వుమెన్‌తో పాటు ఈక్వల్‌గానా? లేతే వీరికి ప్రత్యేకమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిందా? వీళ్ళకు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలుంటాయి. ఎందుకంటే చాలా హార్మోన్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇచ్చుంటాం వీళ్ళకు. దానికోసం ఆ బేబీని సపోర్ట్ చేయడానికి హార్మోన్ టాబ్లెట్స్ మామూలు పేషెంట్స్‌కి ఇచ్చేదానికంటే వీళ్ళకు ఎక్కువ ఇవ్వాల్సొస్తుందనమాట. ఈస్ట్రోజన్ హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి కొంచెం ఎక్కువ డోస్‌లో కొద్ది రోజులు అంటే ఒక 15 డేస్ టు 1 మంత్ వరకు కొంచెం ఎక్కువ ఇవ్వాల్సొస్తుంది. మనకు బేబీలో హార్ట్ బీట్ కనిపించి స్కానింగ్‌లో బాగుంది అనిపించే వరకు ఇవంతా సపోర్ట్ వీళ్ళకి అవసరమవుతుంది. అండ్ ఫుడ్ విషయంలో గానీ, రెస్ట్ విషయంలో గానీ పర్వాలేదు. అంటే మరీ స్ట్రిక్ట్ ఇది అవసరం లేదు గానీ, వాళ్ళు కొంచెం మామూలుగానే ఉండొచ్చు. బెడ్ రెస్ట్ లాగా అంటే వీళ్ళకి కొంచెం మందికి చాలా అపోహ అనమాట. ఐవీఎఫ్ తీసుకుంటే ఇంక కదలకూడదు బెడ్ మీద నుంచి అని ఇంక అసలు కదలరు. సో, అవి అలా గూడా అవసరం ఉండదు. జస్ట్ 1 ఆర్ 2 డేస్ రెస్ట్ తీసుకొని ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత వాళ్ళు యాక్టివిటీస్ అన్నీ యాజ్ యూజువల్ చేసుకోవచ్చు. హెవీ వర్క్స్ చేసుకోకూడదు. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. మెంటల్‌గా, ఫిజికల్‌గా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. అదొకటి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఫుడ్ విషయంలో అన్ని రకాల తీసుకోవచ్చు. మామూలు ప్రెగ్నెన్సీ ఎలానో వీళ్ళు గూడా అంతే. ఫుడ్‌లో ఏం తేడా లేదు. కాబట్టి కొంచెం మెడికేషన్ ఎక్స్‌ట్రా ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు అంతే తప్ప ఆఫ్టర్ 3 మంత్స్ ఇంకా కంప్లీట్‌గా నార్మల్ పేషెంట్స్ లాగానే. ఇంకా వేరే నార్మల్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా ఉంటారో అలానే. ఇంకా ఏం తేడా ఉండదనమాట.